Good morning students. Myself K. Vanaja, lecturer in zoology, Government Degree College for Women, Nalgonda. ఈరోజు మనము చెప్పుకోబోయేటటువంటి పాఠ్యాంశము పైలాలో జ్ఞానాంగాలు. నెక్స్ట్ పైలాలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ. నెక్స్ట్ మలస్కా జీవుల్లో ముత్యం ఏర్పడేటటువంటి విధానం గురించి ఈరోజు మనము చెప్పుకోబోతున్నాము. పైలాలో తీసుకున్నట్లయితే నాలుగు రకాల జ్ఞానాంగాలు ఉన్నాయి. అవి ఏంటంటే నేత్రాలు, ఆస్ప్రేడియం, సంతులన కోశాలు, నెక్స్ట్ స్పర్శకాలు. పైలాలో జ్ఞానాంగాలు తీసుకున్నట్లయితే నాలుగు రకాలు ఉన్నాయి. అవి నేత్రాలు, ఆస్ప్రేడియం, సంతులన కోశాలు, నెక్స్ట్ స్పర్శకాలు. ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే నేత్రాలు. పైలాలో తీసుకున్నట్లయితే రెండు నేత్రాలు ఉంటాయి. ఇవి ఎక్కడ అమరి ఉంటాయి అంటే తల భాగంలో ఈ యొక్క నేత్రాలు అనేటువంటి అమరి ఉంటాయి. అమరి ఉండి ఇవి వృంతాలతో కూడి ఉంటాయి. ఈ వృంతాలను ఏమంటారంటే నేత్ర వృంతాలు అంటారు. పైలాలో రెండు నేత్రాలు ఉంటాయి. అవి తల ప్రాంతంలో అమరి ఉంటాయి. ఇవి వృంతాలతో కూడి ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటారంటే నేత్ర వృంతాలు అంటారు. ఈ నేత్రం ఎక్కడ ఇమిడి ఉంటుందంటే నేత్రాశయంలో ఇమిడి ఉంటుంది. ప్రతి కంటి యొక్క ముందు భాగాన్ని కప్పి పారదర్శకమైనటువంటి శుక్లపటలం ఉంటుంది. నేత్రాశయం యొక్క లోపలి భాగాన ఏముంటుందంటే రెటీనా ఉంటుంది. ఈ రెటీనా యొక్క గోడలు వర్ణసహిత జ్ఞాన సంబంధ కణాలను కలిగి ఉంటాయి. ఈ నేత్రాశయం యొక్క గోడలు వర్ణసహిత జ్ఞాన సంబంధ కణాలను కలిగి ఉంటాయి. నేత్రాశయంలో కటకం ఉంటుంది. నత్త యొక్క కళ్ళు కేవలం కాంతి గ్రాహకాలుగా మాత్రమే ఉపయోగపడతాయి. పైలాలో తీసుకున్నట్లయితే రెండు నేత్రాలు ఉంటాయి. అవి తల భాగంలో అమరి ఉంటాయి. ఇది వృంతాలతో కూడి ఉంటాయి. వృంతాలను ఏముంటాయంటే నేత్ర వృంతాలు అంటారు. ఈ నేత్రాశయంలో ఇమిడి ఉండటం జరుగుతుంది. ప్రతి కంటి ముందు భాగాన్ని కప్పి పారదర్శకమైనటువంటి శుక్లపటలం ఉంటుంది. ఈ నేత్రాశయం లోపలి భాగంలో ఏముంటుందంటే రెటీనా ఉంటుంది. ఈ రెటీనా యొక్క గోడలు వర్ణసహిత జ్ఞాన సంబంధ కణాలను కలిగి ఉంటాయి. నేత్రాశయంను తీసుకున్నట్లయితే కటకం ఉంటుంది. ఈ నత్త యొక్క కళ్ళు కేవలం దేనికి ఉపయోగపడతాయి అంటే కాంతి గ్రాహకాలుగా మాత్రమే ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఆస్ప్రేడియం. ఇది ఎక్కడ ఉంటుందంటే ప్రావార కూరం యొక్క ఎడమ వైపున ఆస్ప్రేడియం ఉంటుంది. ఇది గోళాకారంగా మధ్యాక్షంతో కూడి ఉంటుంది. అక్షానికి రెండు వైపులే ఉంటాయంటే లామెల్లాలు ఉంటాయి. నత్త జలశ్వాసక్రియ జరిపేటప్పుడు ప్రావార కూరంలోకి ప్రవేశించే నీటి పరిశుభ్రతను పరీక్షించేటటువంటిది రసాయన గ్రాహకంగా ఆస్ప్రేడియం అనేటటువంటిది తోడ్పడుతుంది. ఆస్ప్రేడియం యొక్క ముఖ్య పని ఏంటంటే నత్త నీటిలో ఉన్నప్పుడు శ్వాసక్రియ జరుపుకుంటుందా, జలశ్వాసక్రియ జరిపేటప్పుడు దాని యొక్క ప్రావార కూరంలోనికి ప్రవేశించేటటువంటి నీటి యొక్క పరిశుభ్రతను పరీక్షించేటటువంటి రసాయన గ్రాహకంగా ఆస్ప్రేడియం అనేటువంటిది తోడ్పడుతుంది. ఈ మలిన నీరు అనేటువంటి ప్రవేశిస్తుంటే ప్రావార కూరానికి ప్రవేశ మార్గమైన ఎడమ అవటు లంబికను మూసివేస్తుంది. ఆస్ప్రేడియం ఏం చేస్తుందంటే నత్త జలశ్వాసక్రియ జరిపేటప్పుడు ప్రావార కూరంలోకి ప్రవేశించేటటువంటి నీటి పరిశుభ్రతను పరీక్షించే రసాయన గ్రాహకంగా ఈ ఆస్ప్రేడియం అనేటటువంటి తోడ్పడుతుంది. ఏదైనా మలిన జలం ప్రవహించేటప్పుడు ప్రావార కూరానికి ప్రవేశ మార్గమైనటువంటి ఎడమ అవటు లంబికను మూసివేస్తుంది. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే సంతులన కోశాలు తీసుకున్నట్లయితే నత్తలో రెండు సంతులన కోశాలు ఉంటాయి. ఇవి ఎక్కడ ఉంటాయంటే పాదనాడి యొక్క సందులకు దగ్గరగా ఉంటాయి.
ఇవి బహిస్త్వచం చేత నిర్మితమై ఒక చిన్న సంచిలాగా ఉండి ద్రవ పదార్థంతో నిండి ఉంటాయి. వీటిలో స్టాటోలిత్ల అనేటటువంటి గుండ్రని భాగాలు ఉంటాయి. ఈ యొక్క మస్తిష్క నాడీ సందుల నుంచి నాడులు సంతులన కోశాలకు సరఫరా అవుతాయి. సంతులన కోశాలు ఏం చేస్తాయంటే నత్త యొక్క చలనానికి సరైనటువంటి సమతాస్థితిని చేకూరుస్తాయి. నెక్స్ట్ తీసుకున్నట్లయితే స్పర్శకాలు. నత్తలో 2 జతల స్పర్శకాలు ఉంటాయి. ఇవి తలలో అమరి ఉంటాయి. స్పర్శకాలు దేనిగా పనిచేస్తాయంటే స్పర్శాంగాలుగా పనిచేస్తాయి. మళ్ళీ ఒకసారి జ్ఞానాంగాలు. నత్తలో 4 రకాల జ్ఞానాంగాలు ఉంటాయి. నేత్రాలు, ఆస్ప్రేడియం, సంతులన కోశాలు, స్పర్శకాలు. ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే నేత్రాలు. నత్తలో 2 నేత్రాలు ఉంటాయి. ఆ 2 నేత్రాలు కూడా తల భాగంలో అమరి ఉంటాయి. వృంతాలతో కూడి ఉంటాయి. వృంతాలతో కూడి ఉంటాయి కాబట్టి వీటిని నేత్ర వృంతాలు అంటారు. ఈ నేత్రాలు ఎక్కడ అమరి ఉంటాయంటే నేత్రాశయంలో ఇమిడి ఉంటాయి. ప్రతి కంటి ముందు భాగాన్ని కప్పి పారదర్శకమైనటువంటి శుక్లపట్లం ఉంటుంది. ఈ నేత్రాశయం లోపలి భాగంలో ఏముంటుందంటే రెటీనా. నేత్రాశయం లోపలి భాగంలో రెటీనా ఉంటుంది. ఈ రెటీనా యొక్క గోడలు వర్ణసహిత జ్ఞాన సంబంధ కణాలను కలిగి ఉంటాయి. ఈ నేత్రాశయంలో ఏముంటుందంటే కటకం ఉంటుంది. నేత్రాశయంలో కటకం ఉంటుంది. ఈ నత్తలో నేత్రాలు అనేటువంటివి కేవలం కాంతి గ్రాహకాలుగా మాత్రమే ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఆస్ప్రేడియం. ఆస్ప్రేడియం ఎక్కడ ఉంటుందంటే నత్త యొక్క ప్రావార కూరంలో ఎడమ వైపున ఉంటుంది. ఈ నత్త ఆస్ప్రేడియం గోళాకారంగా మధ్యక్షంతో కూడి ఉంటే అక్షానికి 2 వైపులు ఏముంటాయంటే లామెల్లాలు ఉంటాయి. ఈ ఆస్ప్రేడియము నత్తకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే నత్త నీటిలో ఉన్నప్పుడు శ్వాసక్రియ జరిపేటప్పుడు ప్రావార కూరంలోకి ప్రవేశించేటటువంటి నీటి పరిశుభ్రతను పరీక్షించేటటువంటి రసాయన గ్రాహకంగా ఈ ఆస్ప్రేడియం అనేటువంటి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మన్న రక్తం ప్రవేశిస్తుంటే ప్రావార కూరానికి ప్రవేశ మార్గమైనటువంటి ఎడమ అవటు లంబికను మూసివేస్తుంది. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే సంతులన కోశాలు. నత్తలో తీసుకున్నట్లయితే 2 సంతులన కోశాలు ఉంటాయి. ఎక్కడ ఉంటాయంటే పాదనాడీ సందులక యొక్క సమీపంలో ఉంటాయి. ఇవి బహిస్త్వచంతో నిర్మితమైన ఒక చిన్న సంచి వలె ఉండి ద్రవ పదార్థంతో నిండి ఉంటాయి. వీటిలో స్టాటోలిత్ల అనేటటువంటి గుండ్రని భాగాలు ఉంటాయి. ఇవి మస్తిష్క నాడీ సందుల నుంచి నాడులు సంతులన కోశాలకు సరఫరా అవుతాయి. సంతులన కోశాలు నత్త చలనానికి సరైన సమతాస్థితిని చేకూరుస్తాయి. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే స్పర్శకాలు. నత్తలు తీసుకున్నట్లయితే 2 జతల స్పర్శకాలు ఉంటాయి. ఆ 2 జతలు కూడా తలలో అమరి ఉంటాయి. స్పర్శకాలు స్పర్శాంగాలుగా పనిచేస్తాయి. ఇవి నత్తలో జ్ఞానాంగాలు. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ప్రత్యుత్పత్తి వ్యవస్థ. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. నెక్స్ట్ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. నెక్స్ట్ నత్తలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. తీసుకున్నట్లయితే పైల ఏకలింగ జీవి. దీనిలో స్త్రీ పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. స్త్రీ జీవులు పురుష జీవుల కంటే పెద్దవిగా ఉంటాయి. ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే పైల నత్త ఏకలింగ జీవి. స్త్రీ పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. పురుష జీవుల కంటే స్త్రీ జీవులు పెద్దవిగా ఉంటాయి. ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. పైల పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో తీసుకున్నట్లయితే ఏమేం భాగాలు ఉంటాయంటే ముష్కము, శుక్రనాళికలు, శుక్రవాహిక, శుక్రాశయము, సంపర్క అవయవము. నెక్స్ట్ హైపోబ్రాంకియల్ గ్రంథి అనేటటువంటి భాగాలు ఉంటాయి. పైల పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో తీసుకున్నట్లయితే ముష్కము,
శుక్రనాళికలు, శుక్రవాహిక, శుక్రాశయము, సంపర్క అవయవము, హైపోబ్రాంకియల్ గ్రంథి అనేటటువంటి భాగాలు ఉంటాయి. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో తీసుకున్నట్లయితే ఒకే ఒక ముష్కం ఉంటుంది. ఇది చదునుగా ఫలకంలాగా తెల్లగా ఉండేటటువంటి నిర్మాణంతో ఉంటుంది. ఇది కర్పర పైభాగంలోని మొదటి 2 మరియు 3 శరీర వలయాల్లో అమరి ఉంటుంది. ముష్కం ఎక్కడ ఉంటుందంటే జీర్ణ గ్రంథికి దగ్గరగా ఉంటుంది. ముష్కం వివిధ భాగాల నుంచి అనేక చిన్న చిన్న శుక్రనాళికలు ఏర్పడతాయి. ఇవన్నీ కలిసిపోయి శుక్రవాహికను ఏర్పరుస్తాయి. శుక్రవాహికను 3 భాగాలుగా గుర్తించవచ్చు. ప్రారంభంలో ఉన్నటువంటి పల్చని నాళం వంటి నిర్మాణం. రెండోది శుక్రాశయము. మూడోది గ్రంథి వలె ఉండేటటువంటిది చివరి భాగము. మళ్ళీ ఒకసారి పైల యొక్క పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏమేం భాగాలు ఉంటాయంటే ముష్కము, శుక్రనాళికలు, శుక్రవాహిక, శుక్రాశయము, సంపర్కవయము, హైపోబ్రాంకియల్ గ్రంథి అనేటటువంటి భాగాలు ఉంటాయి. దీనిలో ఒకే ఒక ముష్కం ఉంటుంది. ఈ ముష్కము ఎక్కడుందంటే జీర్ణ గ్రంథికి దగ్గరగా ఉంటుంది. ఈ ముష్కం యొక్క వివిధ భాగాల నుంచి అనేక చిన్న చిన్న శుక్రనాళికలు ఏర్పడతాయి. శుక్రనాళికలు అన్నీ కలిసి శుక్రవాహికను ఏర్పరుస్తాయి. ఈ శుక్రవాహికను 3 భాగాలుగా గుర్తించవచ్చు. ప్రారంభంలో ఉన్న పల్చని నాళం వంటి నిర్మాణము. నెక్స్ట్ శుక్రాశయము. నెక్స్ట్ గ్రంథి వలె ఉండేటటువంటిది చివరి భాగం. ఈ శుక్రవాహిక చివరి భాగము పురుష నాళానికి ఎడమ వైపున పాయువుకు దగ్గరలో ప్రావార కోణంలోని జనన సూక్ష్మాంకురం పైన పురుష జననరంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. దీని సంపర్క అవయవాన్ని ఏమంటే మేహనం అని అంటారు. శుక్రవాహిక చివరి భాగం పురుష నాళానికి ఎడమ వైపున పాయువుకు దగ్గర ప్రావార కూరంలోని జనన సూక్ష్మాంకురం పైన పురుష జననరంధ్రం అనేటటువంటిది తెరుచుకుంటుంది. దీనిలో సంపర్క అవయవాన్ని ఏమంటే మేహనం అంటారు. మేహనాన్ని ఆవరించి మేహన కోశం ఉంటుంది. ఇది సంపర్క అవయవంలో జననరంధ్రానికి అతుక్కొని ఉంటుంది. మేహనం లోపలి వైపు శుక్ర కణాలను స్త్రీజీవిలో చేరవేయటకు ఒక గాడిని కలిగి ఉంటుంది. మేహనానికి దగ్గరగా బ్రాంకియల్ గ్రంథి ఉంటుంది. శుక్రవాహిక చివరి భాగము పురుషనాళానికి ఎడమ వైపున పాయువుకు దగ్గరలో ప్రావార కోణంలోని జనన సూక్ష్మాంకురం పైన పురుష జననరంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. ఇందులో సంపర్క అవయవాన్ని మేహనం అంటారు. మేహనాన్ని ఆవరించి మేహన కోశం ఉంటుంది. ఇది సంపర్క అవయవంలో జననరంధ్రానికి అంటిపెట్టుకొని ఉంటుంది. మేహనం లోపలి వైపు శుక్ర కణాలను స్త్రీజీవిలో చేరవేయటకు ఒక గాడి లాంటి నిర్మాణం కలిగి ఉంటుంది. మేహనానికి దగ్గరగా హైపోబ్రాంకియల్ గ్రంథి ఉంటుంది. దీని యొక్క విధి అనేటటువంటిది తెలియదు. నెక్స్ట్ తీసుకున్నట్లయితే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ.
ముష్కము జీర్ణగ్రంథికి దగ్గరగా ఉంటుంది. దీని నుంచి ముష్క నుంచి వివిధ భాగాల నుంచి అనేక చిన్న చిన్న శుక్రనాళికలు ఏర్పడతాయి. ఇవన్నీ కలిసిపోయి శుక్రవాహికను ఏర్పరిస్తే అది 3 భాగాలు విభజించవచ్చు. ప్రారంభంలో పల్చని నాళము, ప్రారంభంలో ఉన్న పల్చని నాళం నిర్మాణము, శుక్రాశయము, గ్రంథి వలె ఉన్నటువంటి చివరి భాగం. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో తీసుకున్నట్లయితే ఏమేమి భాగాలు ఉంటాయంటే స్త్రీబీజకోశము, స్త్రీబీజవాహిక, శుక్రదానము, గర్భాశయము, యోని, జనరంధ్రం అనేటటువంటి భాగాలు ఉంటాయి. నత్త యొక్క స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో స్త్రీబీజకోశము, స్త్రీబీజవాహిక, శుక్రదానము, గర్భాశయము, యోని, జనరంధ్రం అనేటటువంటి భాగాలు ఉంటాయి. దీనిలో ఒకే ఒక స్త్రీబీజకోశము కర్పరం యొక్క పైభాగంలో 2-3 శరీర వలయాల్లో అమరి ఉంటుంది. నత్తలో ఒకే ఒక స్త్రీబీజకోశము కర్పరం యొక్క పైభాగంలో 2-3 శరీర వలయాల్లో అమరి ఉంటుంది. ఇది ప్రౌఢజీవులో తీసుకున్నట్లయితే స్త్రీబీజకోశము నలుపు రంగులో ఉంటుంది. స్త్రీబీజకోశం నుంచి ఏం ఏర్పడుతుందంటే స్త్రీబీజవాహిక ఏర్పడుతుంది. స్త్రీబీజవాహిక గుండ్రంగా ఉండేటటువంటి శుక్రదానంలోకి తెచ్చుకుంటుంది. ఈ శుక్రదానం అనేటటువంటి గర్భాశయంలోకి తెచ్చుకుంటుంది. గర్భాశయం నెక్స్ట్ భాగం యోనిలోకి తెచ్చుకుంటుంది. యోని జనరంధ్రం ద్వారా ప్రావారకంలోకి తెచ్చుకుంటుంది. స్త్రీజీవిలో హైపోబ్రాంకియల్ గ్రంథి అనేటువంటి తక్కువగా అభివృద్ధి చెంది ఉంటుంది. పైలాలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ తీసుకున్నట్లయితే స్త్రీబీజకోశము, స్త్రీబీజవాహిక, శుక్రదానము, గర్భాశయము, యోని, జనరంధ్రం అనేటటువంటి భాగాలు ఉంటాయి. దీనిలో ఒకే ఒక స్త్రీబీజకోశము కర్పరం యొక్క పైభాగంలో 2-3 శరీర వలయాల్లో అమరి ఉంటాయి. ఇవి ప్రౌఢజీవుల్లో తీసుకున్నట్లయితే నలుపు రంగులో ఉంటాయి. స్త్రీబీజకోశం నుంచి ఏమేర్పడుతుందంటే స్త్రీబీజవాహిక, స్త్రీబీజకోశం నుంచి స్త్రీబీజవాహిక ఏర్పడుతుంది. ఈ స్త్రీబీజవాహిక గుండ్రంగా ఉండేటటువంటిది శుక్రదానంలోకి తెచ్చుకుంటుంది. ఈ శుక్రదానము నెక్స్ట్ గర్భాశయము యోనిలోకి తెచ్చుకుంటుంది. యోని జనరంధ్రం ద్వారా ప్రావారకురంలోకి తెచ్చుకుంటుంది. స్త్రీజీవిలో హైపోబ్రాంకియల్ గ్రంథి అనేటటువంటిది తక్కువగా అభివృద్ధి చెంది ఉంటుంది. నెక్స్ట్ దీనిలో ఫలదీకరణము మరియు అభివృద్ధి తీసుకున్నట్లయితే పైలా వర్షాకాలంలో ప్రత్యుత్పత్తిని జరుపుతుంది. ఈ సంపర్కం అనేది నీటిలోనే జరుగుతుంది. సంపర్క సమయంలో శుక్రకణాలు అనేటటువంటివి స్త్రీజీవి యొక్క శుక్రదానంలోకి ప్రవేశపెట్టబడతాయి. ఫలదీకరణం అనేటటువంటిది అంతర్గతంగా జరుగుతుంది. ఒక్కోసారి 200 వరకు అండాలను విడుదల చేస్తుంది. స్త్రీజీవి అండంలో నీటి ఒడ్డున విడుదల చేసినప్పుడు దీని యొక్క జీవిత చరిత్రలో డింబక దశ అనేటువంటిది లేదు. అభివృద్ధి అనేటటువంటి ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతుంది. అండం నుంచి విడుదలైనటువంటి పిల్ల జీవులు పరిమాణంలో తప్ప అన్ని విధాల ప్రౌఢజీవులను పోలి ఉంటాయి. పైలాలో వర్షాకాలంలో ప్రత్యుత్పత్తి అనేటటువంటిది జరుపుకుంటుంది. ఈ సంపర్క ప్రక్రియ అనేది మొత్తం కూడా నీటిలో జరుగుతుంది. ఈ సంపర్క సమయంలో శుక్రకణాలు అనేటువంటిది స్త్రీజీవి యొక్క ఎక్కడికి ప్రవేశపెడతాయి అంటే శుక్రదానంలోకి ప్రవేశపెడతాయి. ఈ ఫలదీకరణం అనేటటువంటిది అంతర్గతంగా జరుగుతుంది. ఒక్కోసారి స్త్రీజీవి 200 వరకు అండాలను విడుదల చేస్తుంది. ఈ అండాలు మొత్తం కూడా నీటి ఒడ్డునే విడుదల చేస్తుంది. దీని యొక్క జీవిత చరిత్ర డింబక దశ అనేటటువంటిది ఉండదు. అభివృద్ధి అనేటువంటి ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతుంది. అండం నుంచి విడుదలైనటువంటి పిల్ల జీవులు ఒక సైజులో తప్ప పరిమాణంలో తప్ప మిగతా అంతా
ప్రౌఢజీవిని పోలి ఉంటాయి. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే మలస్కా జీవుల్లో ముత్యం ఏర్పడేటటువంటి విధానం. మొలస్కా జీవులు అనేటటువంటి ఆర్థికంగా చాలా మనకి ప్రాముఖ్యత వహిస్తాయి. మలస్కా జీవులు మనకు ఆర్థికంగా చాలా బాగా ఉపయోగపడతాయి. మలస్కా జీవుల వల్ల మానవులు చాలా లాభాలను పొందుతున్నారు. దానిలో ఒకటి ఏంటంటే ముత్యాలను తయారు చేయడం వంటిది ఒకటి. సహజంగా ముత్యాలను ఎలా తయారు చేస్తారంటే ఆయిస్టర్లు అనేటటువంటిది ద్వికవాట కర్పరం గల పెల్సిపోడా జీవుల్లో ముత్యాలు అనేవి సహజ సిద్ధంగా ఏర్పడతాయి. ఈ ముత్యాలు ముఖ్యంగా పింక్టాడా వల్గారిస్ అనేటువంటి ప్రజాతికి చెందిన ముత్యాలు ముఖ్యంగా పింక్టాడా ప్రజాతికి చెందినటువంటి పింక్టాడా వల్గారిస్ అనే ముత్యపు చిప్ప జీవిలో ఏర్పడతాయి. ఈ మలస్కా జీవుల వల్ల మనకి ఆర్థికంగా చాలా లాభాలు ఉన్నాయి. ఈ మలస్కా జీవుల వల్ల మానవులు చాలా లాభాలను పొందుతున్నారు. ఆ లాభాల్లో ఒకటి ఏంటంటే ముత్యాలను తయారు చేయడం ఒక లాభము. సహజ సిద్ధంగా ముత్యాలు ఏర్పడేటటువంటి విధానం ఏంటంటే ఆయిస్టర్లు అనేటటువంటి ద్వికవాట కర్పరం గల పెల్సిపోడా జీవుల్లో ముత్యాలు అనేటువంటి సహజ సిద్ధంగా ఏర్పడతాయి. ముత్యాలు ముఖ్యంగా పింక్టాడా ప్రజాతికి చెందిన పింక్టాడా వల్గారిస్ అనే ముత్యపు చిప్ప జీవిలో ఏర్పడతాయి. ఈ జీవుల కర్పర నిర్మాణాన్ని పరిశీలిస్తే దీనిలో 3 పొరలు ఉంటాయి. ఈ 3 పొరలో వెలుపలి పొర, మధ్య పొర, లోపలి పొర. ఈ వెలుపలి పొర కాంకియోలిన్ అనేటటువంటి పదార్థం చేత నిర్మితమవుతుంది. దీన్ని ఏమంటారంటే బయటి పెంక అంటారు. మధ్య పొరను ఏమంటారంటే పట్టకస్తరం అంటారు. ఇది కాల్షియం కార్బోనేట్ స్ఫటికాలతో నిర్మితమవుతుంది. లోపలి పొరను ఏమంటారంటే ముత్య పొర అంటారు. ఇది కాల్షియం కార్బోనేట్ చేత ఏర్పడుతుంది. ఇది తెల్లగా ఉండి ప్రకాశవంతమైన లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఈ జీవుల యొక్క కర్పర యొక్క నిర్మాణాన్ని పరిశీలిస్తే 3 పొరలు ఉంటాయి. వెలుపలి పొర, మధ్య పొర, లోపలి పొర. వెలుపలి పొర కాంకియోలిన్ అనేటటువంటి పదార్థం చేత నిర్మితమవుతుంది. దీన్ని బయటి పెంక అంటారు. మధ్య పొరను పట్టకస్తరం అంటారు. ఇది కాల్షియం కార్బోనేట్ స్ఫటికాల చేత నిర్మితమవుతుంది. లోపలి పొరను ముత్య పొర అంటారు. ఇది కాల్షియం కార్బోనేట్తో ఏర్పడుతుంది. ఇది తెల్లగా ఉండి మనకి ప్రకాశవంతమైన లక్షణాన్ని కలిగి ఉంటుంది. ప్రావారానికి కర్పర లోపలి తలానికి కర్పరం యొక్క లోపలి తలానికి ఏదైనా ఇసుక రేణువు కానీ పరాన్న జీవులు కానీ డింబకాలు కానీ ప్రవేశిస్తే వాటి చుట్టూ ఆ జీవం అనేటటువంటిది ముత్య పొరను స్రవిస్తుంది. ఓకే, ప్రావారానికి కర్పరం యొక్క లోపలి తలానికి ఏదైనా ఇసుక రేణువు కానీ పరాన్న జీవులు కానీ డింబక దశలు కానీ ప్రవేశిస్తే దాని చుట్టూ జీవం అనేటువంటి ముత్య పొరను స్రవిస్తుంది. ఈ విధంగా ఇసుక రేణువు లేదా డింబక జీవి ఒక కోశంలో ఇమిడి ఉంటుంది. తర్వాత దీనిపై అనేక ముత్యపు పొరలు స్రవించబడి ఆ యొక్క నిర్మాణం అనేది ముత్యంగా ఏర్పడుతుంది. ఈ విధంగా ఇసుక రేణువు వచ్చినప్పుడు దాని చుట్టూ ఒక జీవి అనేటి ముత్య పొరను స్రవిస్తుంది. ఇది క్రమంగా ముత్యంగా ఏర్పడుతుంది. ఈ విధంగా బాధ నుంచి జీవి తన మృదులైనటువంటి శరీరాన్ని రక్షించుకుంటుంది.
జపాన్ దేశంలో ద్వికవాట జీవి అయిన మెలాగ్రినా అనే జీవి శరీరంలోకి కృత్రిమంగా చిన్న చిన్న ఇసుక రేణువులను ఇతర నిర్మాణాలను ప్రవేశపెట్టి ముత్యాలను కృత్రిమంగా తయారు చేస్తున్నారు. భారతదేశంలో తమిళనాడుకు చెందినటువంటి మండప అనే గ్రామంలో ముత్యాల పరిశ్రమ అనేటువంటిది ఉండదు. భారతదేశంలో తమిళనాడుకు చెందిన మండపం అనేటటువంటి గ్రామంలో ముత్యాల పరిశ్రమ అనేటటువంటిది ఉన్నది. మళ్ళొకసారి మలస్కా జీవుల్లో ముత్యం ఏర్పడేటటువంటి విధానము. ఈ మలస్కా జీవులు అనేటటువంటి ఆర్థికంగా చాలా ప్రాముఖ్యాన్ని వహిస్తున్నాయి. ఈ మలస్కా జీవుల వల్ల మానవుడు చాలా లాభాలను పొందుతున్నాడు. దానిలో ముత్యాలను తయారు చేయడం అనేది ఒక రకమైనటువంటి పద్ధతి. ఈ ముత్యాలను సహజ సిద్ధంగా ఎలా ఏర్పడతాయంటే ఐస్టర్లు అనేటువంటి ద్వికవాట కర్పరం గల పెలిస్పోడా జీవుల్లో ముత్యాలు అనేటువంటి సహజ సిద్ధంగా ఏర్పడతాయి. ముత్యాలు ముఖ్యంగా పింగ్టాడా ప్రజాతి చెందినటువంటి పింగ్టాడా వల్గారిస్ అనే ముత్యపు చిప్ప జీవిలో ఏర్పడతాయి. ఈ జీవుల యొక్క కర్పర నిర్మాణాన్ని పరిశీలిస్తే దీనిలో 3 పొరలు ఉంటాయి. వెలుపలి పొర, మధ్య పొర, లోపలి పొర. వెలుపలి పొర కాంకియోలిన్ అనే పదార్థంతో నిర్మితమై ఉంటుంది. దీన్ని బయటి పెంకు అంటారు. మధ్య పొరను పట్టక స్థరం అంటే ఇది కాల్షియం కార్బోనేట్ స్ఫటికాలతో నిర్మితమవుతుంది. లోపలి పొరను ముత్య పొర అంటారు. ఇది కాల్షియం కార్బోనేట్ చేత ఏర్పడుతుంది. ఈ పొర తెల్లగా ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ ముత్య పొరను ఎలా స్రవిస్తుంది అంటే ప్రావారానికి కర్పరం యొక్క లోపలి తలానికి ఏదైనా ఇసుక రేణువు కానీ పరాన్న జీవులు కానీ డింబకాలు కానీ ప్రవేశిస్తే వాటి చుట్టూ జీవి అనేటటువంటిది ముత్యపు పొరను స్రవిస్తుంది. ఈ విధంగా ఇసుక రేణువును కానీ డింబక జీవి ఒక కోశంలో ఈ విధంగా ఇసుక రేణువు లేదా డింబక జీవి ఒక కోశంలో ఇమిడి ఉంటుంది. తర్వాత దీనిపై అనేక ముత్య పొరలు స్రవించబడి ముత్యంగా ఏర్పడుతుంది. ఈ విధంగా వాటి యొక్క రాపిడి నుంచి బాధ నుంచి తన యొక్క జీవి మృదువైనటువంటి శరీరాన్ని రక్షించుకుంటుంది. ముత్యాలను కృత్రిమంగా ఎట్లా తయారు చేస్తారు అంటే ఎక్కడంటే జపాన్ దేశంలో ద్వికవాట జీవి అయిన మెలాగ్రినా అనే జీవి శరీరంలోకి కృత్రిమంగా చిన్న చిన్న ఇసుక రేణువులను ఇతర నిర్మాణాలను ప్రవేశపెట్టి ముత్యాలను కృత్రిమంగా తయారు చేస్తున్నారు. ముత్య పరిశ్రమ ఎక్కడ ఉందంటే మన భారతదేశంలో తమిళనాడుకు చెందినటువంటి మండపం అనేటటువంటి గ్రామంలో ముత్యాల పరిశ్రమ అనేటటువంటిది ఉంది.